రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఇప్పుడు చెప్పండి, తండ్రి గద్దిస్తాడా గద్దించడా? తండ్రి శిక్షిస్తాడా శిక్షించడా? తండ్రి బెత్తం వాడతాడా బెత్తం వాడా? ఇక గద్దింపుకు లోబడకపోతే, శిక్షకు లోబడకపోతే, బెత్తానికి కూడా లొంగపోతే ఇక ఏమి చేయలేము. ఇప్పుడు ఏమైపోతుందంటే, గద్దింపు బెత్తము వాడని కుమారుడు ప్రయోజనకరంగా ఉంటాడా నిష్ప్రయోజనం అయిపోతాడా? ఇంకో మాట చెప్పున, అలాంటి వాడికి హఠాత్తు మరణం సంభవిస్తుంది. కాబట్టి నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను, నిన్ను కన్న తండ్రి నిన్ను గద్దించినప్పుడు లోబడు, నీ ఆత్మీయ తండ్రి నిన్ను గద్దించినప్పుడు లోబడు. అప్పుడు పరలోకమందున్న తండ్రి సంతోషపడతాడు. స్తోత్రం చెప్తాం ఒకసారి. రైట్, ఇంకొక మాట కూడా చదివిస్తాను చూడండి. 29 సామెతలు 29వ అధ్యాయం 15వ వచనం. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలగ చేయును, అదుపులేని బాలుడు. చూసినారా? అదుపులేని బాలుడు తన తల్లికి ఏం తీసుకొస్తాడట? ఏమండి? బెత్తమును గద్దింపును జ్ఞానమును కలగ. బెత్తము గద్దింపు ఏం కలగజేస్తుంది? మాట్లాడండి. జ్ఞానం కలగజేస్తుంది. చెప్పాలందరు గట్టిగా, ఏం కలగజేస్తుంది? జ్ఞానం కలగజేస్తుంది. అదుపు లేని బాలుడు తన తల్లికి అమ్మ ఇంతకు ముందు మాట చదివిన ఏంటది? చదువు. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు. అయ్యో, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు అంటే మరి తిరుగు లేకుండా అంటే ఇక మరలా తిరిగి రాని లోకానికి వాడు ఏమైపోతాడు? నాశనం అయిపోతాడు. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకో ఈ ఫాదర్స్ డే గురించి ఈరోజు ప్రభు కొన్ని విలువైన మాటలు సంఘానికి బోధించమన్నాడు. ఎందుకంటే కొంతమంది పిల్లలు తండ్రులను గౌరవించట్లేదు, ఘనపరచట్లేదు. ఇవ్వాల్సిన ఘనతను ఎవరిని ఇవ్వాల్సిన మర్యాదగా ఇవ్వాల్సిన విధానం ఇవ్వట్లేదు. చెప్పకూడదు కానీ దుష్టులు తరమకుండానే పారిపోతారు అన్నట్టుగా నేను ఏమనకుండానే కొందరిని దేవుడు దూరం చేస్తున్నాడు. ఎందుకు చెప్పనా? ఒక యమన పిల్ల తండ్రిని చెప్పుతో కొట్టిందండి మన సంఘంలో. చిన్నపిల్ల, పెద్ద వయసు అయినా ప్రేమన్న కూడా తెలుసు. మళ్ళా ఏం తెలియదు వచ్చి బలలో చేతులు వేసి కూర్చుంటుంది. నేను ఏమని గద్దించగలను? నేను ఏం చెప్పలేకపోయాను. ఎందుకంటే గద్దించే పరిస్థితిలో, గద్దింపును తీసుకునే పరిస్థితిలో లేనప్పుడు మనం గద్దించలేదు. తిరుగుబాటు చేసేటోళ్ళు మనం ఏం గద్దిస్తామండి? వాళ్ళ కొరకు ప్రార్థన చేసినాను. నడుము ఉనికిపోయిన ఒక తండ్రి ఉన్నాడు. నడుము ఉనికిపోయిన ఒక తండ్రి ఉన్నాడు. పని చేసుకోలేకపోతున్నాడు. ఈ కొడుకు ఈ పని ఎరా ఎంతకాలం ఇంట్లో కూర్చొని తింటాం? మా అమ్మ తెచ్చి పెడుతుంటే లే పని చేసి బతికించు. తన్ని ఎవరిని ఉన్నాయి. నేను అంటాను, ఆయన కష్టపడకుండానే పని చేసుకోకుండానే ఈరోజు నువ్వు ఒంటి మీద పట్టేసుకున్నావా? ఆయన కష్టపడకపోతే నువ్వు దిగంబరిగా తిరిగేవాడివి కదా. నువ్వు వేసుకున్న ప్రతి వస్తువు, తిన్న ప్రతి మెతుకు ఎవరి కష్టార్జితం? తండ్రిది. ఇప్పుడు కష్టపడలేకపోతున్నాడు. నీకు ఒళ్ళు వచ్చింది, నువ్వు పని చేసి పెట్టు. నీ నాయన కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు పోషించు తండ్రిని కూర్చోబెట్టి. అంతేగాని నువ్వు కాలుతో తండ్రిని పోయి పోషించమని అన్నవాడంటే దౌర్భాగ్యుడు కదా నువ్వు. తండ్రి ఎవరునంటే క్రమశిక్షణ నేర్పువాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. అర్థమవుతుందన్న వారందరూ చేతులు ఊపుతూ ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ మాటలు సంఘానికి అవసరం లేదా? అవసరం. ఎదుగుతున్న పిల్లలకు, యవన బిడ్డలకు అవసరం. ఏమండి, పెళ్లిళ్ళు అయిపోయి పిల్లల్ని కన్నా ఇక్కడ చూస్తున్నారా? అమ్మా నాకు కుమార్తె, నాకు కుమారుడు ఉన్నాడు. ఏమండి, మా నాయన 2022 సంవత్సరంలో బ్రతికే ఉన్నాడు.
మా నాయన ఆడి ఏడి అని అంటే చాలండి మాకు గుండెలో రైలు పరిగెత్తి. అప్పటికి మా పెళ్ళిళ్ళు అయిపోయి మేము సేవలు చేస్తున్నాం. ఆ పక్కన పిలిచి ఆడి ఏడురా అని అంటే చాలు వీళ్ళు ఫోన్ చేసేవాళ్ళు. నాన్న అయ్యి అడుగుతున్నాడు అనగానే బండిని ఒక 1/2 కిలోమీటర్ ముందే ఆఫ్ చేసేసి తోసుకుంటూ వచ్చేవాళ్ళం. ఎందుకంటే సౌండ్ని కూడా గుర్తుపడతాడు, వీడు ఇప్పుడే వచ్చినాడని. మయ్యా అలా భయపడేవాళ్ళం అండి. అందుకనే ఈరోజు దేవుడు ఈ ఘనమైన పరిచర్యను దేవుడు మా చేతికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొంచెం గట్టిగా చెప్తామా? ఒకసారి మా నాన్న తెలియకుండా నేను మా తమ్ముడు ఒక 4 కుర్రోళ్ళం ఎక్కడికో బయటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం ఎండాకాలం. అప్పుడు పెళ్ళయిన తర్వాత నేను అనుకుంటాను వెళ్ళాలనుకున్నాం సరదాగా.